పాస్టర్ అనిల్ గారికి నా గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను. కనెక్ట్ అయిన మీ అందరికీ శుభాశీస్సులు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి ఆఖరి వచనం 27వ వచనం వరకు ఉన్న సంగతులు. ఇలాంటి వాటిని ఈవెంట్స్ అంటాం. నేరేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటున్నప్పుడు ఎంతవరకు ఆ నేరేషన్లో నుండి మనం అప్లై చేసుకోవాలో ఆలోచించుకుని మనం అప్లై చేసుకోవచ్చు. ముందు అబ్జర్వ్ చేయాలా, తర్వాత ఏమన్నా అందులో లైన్ టు లైన్ మనకి ఏమన్నా అర్థం కాని విషయాలు ఉంటే ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. తర్వాత మన అవసరతను అనుసరించి, సిచ్యుయేషన్ అనుసరించి మనం అప్లై చేసుకోవాలి. ఈవెంట్స్ ఇవన్నీ 18th చాప్టర్ 1వ వచనం నుండి 27వ వచనం వరకు. మోషే మామగారు పేరు జెత్రో, ఇత్రో, రఘుయేల్ అని తెలుగులో ఉంటుంది, రౌయేల్. ఆయన మిద్యాను యాజకుడు అని ఉంటుంది, ప్రీస్ట్ ఆఫ్ మిడియన్. వీళ్ళు ఎవరు అని అంటే వాళ్ళ కొడుకును బట్టి ట్రేస్ చేసి కీనైట్స్ అయి ఉండొచ్చు, కేనీయులు అంటాం చూసారా, కీనైట్స్ అయి ఉండొచ్చు అంటారు. ఈయన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా పెద్ద మనిషి తరహాగా ఆయన విషయాలు ఉంటాయి. వాళ్ళ కుమార్తెలు ఏడుగురులో పెద్ద ఆమెని చేసుకున్నాడు ఈయన. పెద్ద ఆమె పేరు సిపోరా. సరే, మోషే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఐగుప్తు. ఆ తర్వాత భార్యని బిడ్డల్ని మళ్ళీ వెనక్కి పంపినట్టున్నాడు. సో ఫాదర్ ఇన్ లా దగ్గరే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఐగుప్తు నుండి ప్రజల యొక్క డెలివరెన్స్ దేవుని ద్వారా తను సంపాదించి వాళ్ళని బయటికి నడిపించుకుంటూ వచ్చి తర్వాత ఆ సీనాయి అరణ్య ప్రదేశాల్లో, ఎడారుల్లో అక్కడ క్యాంప్స్ వేస్తూ రెఫీదీం దగ్గర దిగి వాళ్ళు ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళ మామగారికి వినబడి, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ లాగా ఉన్నాడు ఈయన. తర్వాత తనకున్న రెవల్యూషన్ అనుసరించి లోబడే వ్యక్తిగానే తను ఉన్నట్టు మనం చూడాలి. తనకి ఎప్పుడైతే వీళ్ళంతా గొప్ప డెలివరెన్స్ పొంది విక్టోరియస్గా వాళ్ళు బయటకు వచ్చి అక్కడ క్యాంప్ అయి ఉన్నారని తెలిసిందో, తన డాటర్ని తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్స్ ఇద్దరిని వెంట పెట్టుకుని, గ్రాండ్ సన్స్ పేర్లు ఏంటంటే గెర్షోమ్ ఒకడు, తర్వాత ఎలియాజర్ ఒకడు, వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని వచ్చి కబురు పెట్టాడు. యువర్ ఫాదర్ ఇన్ లా జెత్రో, ఐఎమ్ కమింగ్ టు యూ విత్ యువర్ వైఫ్ అండ్ హెర్ 2 sons కబురు పెట్టాడు. ఎప్పుడైతే ఆ కబురు మోషే విన్నాడో, సీ హౌ హీ ఆనర్డ్ హిస్ ఫాదర్ ఇన్ లా. మోసెస్ వెంట్ అవుట్ టు మీట్ హిస్ ఫాదర్ ఇన్ లా అండ్ బౌడ్ డౌన్ అండ్ కిస్డ్ హిమ్. బౌడ్ డౌన్. We know what Moses is by now. Head and shoulders above everyone, not just around, in the whole world, head and shoulders above everyone. Then on world law, people had to recognize him. People were afraid of him, and they were able to see what God was to him, or what Moses was to his God. Alanti Manishi, he bowed down because he is an elderly person. Then his father-in-law, చక్కగా ఇద్దరు ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నారు. మోసెస్ చక్కగా ఫాదర్ ఇన్ లాగా జరిగిన విషయాలన్నీ కూడా తెలియజేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఫరో విషయంలో ఏం చేశాడు, ఈజిప్షియన్స్కి ఏం చేశాడు, ఇశ్రాయేలు నిమిత్తం ఆయనలాగా ఏ గొప్ప కార్యాలు చేశాడో, వాళ్ళు అలాంటి కష్టాల నుంచి ఎలా బయటికి తీయబడ్డారు, ఇవన్నీ చక్కగా వివరించాడు. అండ్ దిస్ మ్యాన్, గ్రేట్ మ్యాన్ జెత్రో వాజ్ డిలైటెడ్ టు హియర్ అబౌట్ ఆల్ దాట్. తర్వాత తను దేవుణ్ణి ప్రైజ్ చేయటం, ప్రైజ్ బి టు ద లార్డ్ హూ రెస్క్యూడ్ యూ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్ అండ్ ఆఫ్ ఫారో అండ్ హూ రెస్క్యూడ్ ద పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్. ప్రైజ్ బి టు ద లార్డ్ అంటున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుణ్ణి తను స్తుతిస్తున్నాడు. తర్వాత ఇంకా విషయాలన్నీ మోసెస్ చెప్పిన తర్వాత తను చాలా సంతోషపడిపోయి దీన్ని థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటాం. ఈజ్ ఎ ప్రీస్ట్ ఇన్ మిడియామ్.
తను మరి తనకున్న రెవల్యూషను దాంతో తను ఆఫర్ చేయటం బర్ంట్ ఆఫరింగ్ దేవుణ్ణి స్తుతిస్తూ వీళ్ళు అది యాక్సెప్ట్ చేయటం యెహోవా దేవుడికి అన్నట్టు. కాబట్టి ఆరన్ అండ్ ఆల్ అదర్స్ ఎల్డర్స్ దే జాయిన్డ్ అండ్ ఎట్ బ్రెడ్ విత్ మోజెస్ ఫాదర్ ఇన్ లా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు, విందు చేసుకున్నారు. తర్వాత ఆ రోజు అయిపోయింది. ఈయన ఫాదర్ ఇన్ లా విజిట్ చేస్తూ సంగతులన్నీ చూస్తూ గోయింగ్ రౌండ్ ద క్యాంప్. అలాంటి టైంలో మోజెస్ తన సీట్లో కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. అలా కూర్చున్నవాడు ఉదయం కూర్చున్నాడు, సాయంత్రం వరకు కూడా న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ప్రజలేమో నిలబడి ఉన్నారు. ఇవన్నీ ఈయన గమనిస్తున్నాడు. ఇవన్నీ గమనించి తను చూసి మోషేను అడుగుతున్నాడు, ఏంటి సంగతి, ఏం జరుగుతుంది ఇక్కడ, అలా అడుగుతున్నాడు. అప్పుడు మోషే చెప్తున్నాడు, బికాజ్ ద పీపుల్ కమ్ టు మీ టు సీక్ గాడ్స్ విల్, ఐఎమ్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ గివింగ్ జడ్జ్మెంట్ అంటున్నాడు. వెన్ ఎవర్ దే హ్యావ్ ఎ డిస్ప్యూట్ దే బ్రింగ్ ద డిస్ప్యూట్ టు మీ. I decide between the parties and inform them of God's decrees and laws. ఈయన అడుగుతున్న పద్ధతి ఏంటంటే, నువ్వు ఒక్కడు మాత్రమే కూర్చొని వాళ్ళందరూ నిలబడి ఉండి, దానిలో కూడా ఎంతో కొంత మీనింగ్ ఉండాల్సిందే. నువ్వు ఒక్కడు కూర్చున్నావు, వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. సరే, డే అంతా నువ్వు కూర్చున్నావు, డే అంతా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఏంటిది అని అంటే, మోషే ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పాడో, అవుట్ రైట్ స్టేట్మెంట్ ఆఫ్ జెత్రో, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్. నీవు చేయుచున్న పని మంచిది కాదు. హౌ డు పీపుల్ టేక్ దిస్? హౌ డు పీపుల్ టేక్ దిస్ ఫ్రమ్ ఎల్డర్స్? నీవు చేయు పని మంచిది కాదు. Do I know or does he know? Sometimes this is the attitude. When somebody makes a statement like this is the attitude. What I am doing is my business and I know what I am doing. What I am doing you may not be able to fully understand. Then why do you pass judgment on me? This is the యూజువల్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్. నీవు చేయు పని మంచిది కాదు. నువ్వు వాళ్ళు కూడా యు ఆర్ వేరింగ్ డౌన్, యు వేర్ యువర్ సెల్స్ అవుట్. మీరు నలిగిపోతారు. నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. యు కెనాట్ డూ ఆర్ యు కెనాట్ హ్యాండిల్ ఆల్ ఇట్ బై యువర్ సెల్ఫ్. కాబట్టి నా మాట విను. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లిజన్ నౌ టు మీ, నా మాట విను. సో ఎల్డర్లీ పీపుల్ స్పీక్ లైక్ దిస్. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే స్పీక్. వెన్ దే స్పీక్ దే డోంట్ మిన్స్ వర్డ్స్, because they speak out of experience, no mincing of words. నీవు నీ ప్రజలు కూడా నలిగిపోతారు. నా మాట నువ్వు విను. నీకు నేనొక ఆలోచన చెప్పెదను. I will give you a piece of advice అని తను చెప్తున్న ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. యూ మస్ట్ బి ద పీపుల్స్ రిప్రజెంటేటివ్ బిఫోర్ గాడ్, బికాస్ గాడ్ చోజ్ యూ. యూ హ్యాడ్ బీన్, యూ కంటిన్యూ టు బీ, అండ్ బ్రింగ్ దేర్ డిస్ప్యూట్స్ టు హిమ్. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, and
you bring their disputes to God. Teach them the decrees and laws. Come back to people, speak to them or teach them the decrees and laws and show them the way to live and the duties they are to perform. వాళ్ళు చేయాల్సింది ఏంటో, దేవుని ఆజ్ఞలు ఏంటో, కట్టడలు ఏంటో వాళ్ళకి వివరించి వాళ్ళు చేయాల్సింది ఏంటో వాళ్ళకి నువ్వు చెప్పు. అది రిప్రజెంటేటివ్గా యాజ్ ఐ సీ దట్స్ యువర్ జాబ్. బట్ సెలెక్ట్ క్యాపబుల్ మెన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. క్వాలిటీస్ ఇస్తున్నాడు, ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. men who fear God, trustworthy men who hate dishonest gain. See the qualities. Fearing God, worthy men, worthy to be trusted. And then these worthy people who are to be trusted are those who hate dishonest gain. ఎంత కాంటెంపరీగా ఉన్నాయి క్వాలిటీస్, ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయి. అలాంటి వాళ్ళని నువ్వు ఏర్పరచుకో. ఇప్పుడు ఏం చేస్తావంటే 1000 మందికి ఒకడు ఉండాలా. ఆ 1000 మందిలో 100 మందికి ఒకడు, అంటే ఇప్పటికే ఆ 1000 మందికి ఒకడుండి 100 మందికి ఒకడు అయితే ఇప్పటికి 11 అవుతారు. 50 మందికి ఒకని గాను మళ్ళీ ఆ 100 మందిలో 50 మందికి ఒకడు. ఆ తర్వాత ఆ 50 మందిలో 10 మందికి ఒకడు. ఎవరు వీళ్ళు? ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు, సత్యాసక్తి కలిగిన వాళ్ళు, లంచగొండులు కాని వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏర్పరచుకుని న్యాయాధిపతులుగా నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. దట్స్ ద జాబ్. నువ్వు వాళ్ళకి అప్పచెప్తున్నావు, వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండాలి. బట్ హ్యావ్ దెమ్ బ్రింగ్ ఎవ్రీ డిఫికల్ట్ కేస్ టు యూ. ద సింపుల్ కేసెస్ దే కెన్ డిసైడ్ దెమ్సెల్వ్స్. దట్ విల్ మేక్ యువర్ లోడ్ లైటర్ బికాస్ దే విల్ షేర్ ఇట్ విత్ యూ. నువ్వు పెద్ద పెద్ద సమస్యలు ఉంటే వాళ్ళని తీసుకురమ్మను. మిగతావన్నీ కూడా ప్రతి అల్ప విషయం వాళ్ళే తీర్చేయాల. అలాంటప్పుడు గొప్ప వ్యాజ్యాలు మాత్రమే నీ దగ్గరికి తీసుకొచ్చి చిన్నవన్నీ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటే నీకప్పుడు సులువుగా ఉంటుంది అని. ఇది ప్రపోజల్. సో ఈజ్ నాట్ గివింగ్ యాజ్ ఎ కమాండ్. దేవుడు ఫైనల్లీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. నౌ హూ ఇస్ టు డిసైడ్? ఈ పెద్ద మనిషి యొక్క ఆలోచన చూడండి. ఇఫ్ గాడ్ సో కమాండ్స్, అంటే దేవుడు ఇలాగ చేయటానికి నీకు సెలవిస్తే నువ్వు కానీ ఈ పని చేస్తూ అప్పుడు నువ్వు ఈ లోడ్నంతటిని భరించగలవు. అప్పుడు ప్రజలంతా కూడా తమ చోటుకి సమాధానంగా వెళ్తారు. ఎప్పుడైతే మోషే ఫాదర్ ఇన్లా ఇలాంటి మాట అన్నాడో, మోషే చాలా హంబుల్గా చక్కగా తీసుకున్నాడు. తనెంతో చదువుకున్నవాడు, సకల విద్యలో ప్రవీణుడు. అలాంటి వాడు తన గురించిన గొప్ప విషయాలు ఉంటాయి కదా మనకి నిర్గమకాండ బిగినింగ్లో. అలాంటి వాడు తను సింపుల్గా ఫాదర్ ఇన్ లా మాట తీసుకున్నాడు. మోసెస్ లిసన్ టు హిస్ ఫాదర్ ఇన్ లా అండ్ డిడ్ ఎవ్రీథింగ్ హీ సెడ్. లీడర్షిప్ విషయాలు ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉన్నది. లీడర్షిప్ విషయాలు తను ఏమైతే వాళ్ళ ఫాదర్ ఇన్ లా చెప్పాడో వాటన్నిటినీ అమలు జరిపాడు. తన హ్యూమిలిటీ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇలా అమలు జరిపిన కారణంగా ఏమంటామంటే
తనకి ఎంతో మంచి జరిగింది, నీవు చేయున్నది మంచిది కాదు అని అన్నాడు కదా, ఇప్పుడు మంచిది అయ్యింది. సో ద పీస్ ఆఫ్ అడ్వైస్ హిస్ ఫాదర్ ఇన్ లా గేవ్, Moses in a humble manner received it and implemented it. He did according to what his father-in-law suggested. Then that's the simple job his father-in-law did. Wife ni pillalni appajeppadu. Then he said goodbye. So Moses happily sent him back. అది మనకి 18th చాప్టర్లో కనిపించే విషయం. ఈ లీడర్షిప్ అనేది ఆలోచిస్తే అది కలెక్టివ్ లీడర్షిప్, దేవుని పద్ధతి అనేది మనం అర్థం చేసుకోవాలి. టీమ్ లీడర్షిప్, టీమ్ వర్క్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా. ఎందుకు? దట్స్ ద వే గాడ్ డిజైన్డ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ రకంగా మనుషులు ఫంక్షన్ చేయటం విషయంలో దేవుడు ఏర్పరిచిన పద్ధతి కలెక్టివ్ లీడర్షిప్, టీమ్ లీడర్షిప్. ఇలాంటివి యంగ్స్టర్స్గా ముందే మీ మైండ్స్లో ప్రింట్ అయిపోతే ఎంతైనా దీన్ని అనుసరించి మీరు లీడర్షిప్ విషయాలను ఆలోచిస్తారు. అండ్ వెరీ సూన్ యు ఆర్ going to be in leadership positions, perhaps in your companies where you work. Presently you are leaders. కాబట్టి ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ మోజెస్కి వాళ్ళ ఫాదర్ ఇన్ లా సజెస్ట్ చేసింది లైన్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే ఇది ఒక రకమైన డీసెంట్రలైజేషన్, లైన్ ఆర్గనైజేషన్. తర్వాత దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే స్టాఫ్ ఆర్గనైజేషన్, అంటే వర్క్ని రకరకాల ఫంక్షన్స్గా విభజించి ఫంక్షన్స్ను అనుసరించి హెడ్స్ని పెట్టి అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ యూనిఫై చేస్తూ ఎప్పుడైతే గోల్ వైపు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తారో అది వర్క్ అంతా టోటల్గా కంప్లీట్ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని స్టాఫ్. కాబట్టి దీని నుంచి ఎన్నో రకాల ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ బ్రిటిష్ పద్ధతిలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా ఉంటుంది. దీన్ని ఇంప్రూవ్ చేసి అడ్మినిస్ట్రేషన్ వాడుతున్న పద్ధతులు అదర్ కంట్రీస్లో కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు అంతగా కలెక్టివ్ లీడర్షిప్ అనేది అంత ఇంపార్టెంట్ అని అనుకున్నారనమాట. జపనీస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఎందుకు అంత స్మూత్గా ఫంక్షనింగ్ జరుగుతూ ప్రొడక్టివిటీ అంత పెరిగిపోతూ ఉంటుందంటే ఈ పద్ధతి ఏంటంటే వాళ్ళు లీడర్షిప్ని అర్థం చేసుకున్న పద్ధతి అలాంటిది. అంటే అలాంటి లీడర్షిప్లో లాంగ్వేజ్ కూడా మారిపోద్ది. లాంగ్వేజ్ మనమేమో మనం ఐ అని మాట్లాడతాం, వాళ్ళు ఉయ్ అని మాట్లాడతారు. ఈ రోజుకి చూడండి, కొంతమంది ఐ అని మాట్లాడే పొలిటికల్ లీడర్స్ ఉంటారు, కొంతమంది ఉయ్ అని మాట్లాడే పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ఆ మాటలోనే మోటివేషన్ వచ్చేస్తూ ఉంటుంది, మాటలోనే. సో లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మామూలుగా మాట్లాడేప్పుడు వాళ్ళని యు అండ్ ఐ ఎంత బాగుంటుంది. ముందు యు బాగుంటుంది అలాంటి లాంగ్వేజ్. నేను నువ్వు కలిసి వెళ్దాం, అరే నువ్వు నేను కలిసి వెళ్దాం, ఎంత బాగుంటుంది. సో ఈవెన్ వర్డ్స్ కాజ్ మోటివేషన్. ఈ లీడర్షిప్ పద్ధతుల్లో ఇలాంటివన్నీ చాలా చక్కగా గమనించుకుంటూ ఉండాలి. ఈ మోజెస్ యొక్క హ్యూమిలిటీ వీ హ్యావ్ వాచ్డ్ బై అవర్ సెల్ఫ్స్. కానీ ఒక సిచ్యుయేషన్లో గాడ్ హ్యాడ్ టు సే ఆర్ గాడ్ హ్యాడ్ టు షో దట్ హీ ఈజ్ ద మీకెస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీకెస్ట్ అని ఎవరికి తెలుస్తుంది? దేవుడికే తెలుస్తుంది. అక్కడ దేవుడు చెప్పాడు అనే మాట మనకి వినబడకపోయినప్పటికీ అక్కడ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనే మాట వినబడుతున్నప్పుడు అది దేవునికి తెలిసి
ఆయన రాయించిన మాటగా మనం తీసుకోవాలా. 12th చాప్టర్లో ఈ విషయం కనిపిస్తుంది మనకి. నంబర్స్, సంఖ్యాకాండం 12th చాప్టర్లో వీళ్ళ సిస్టర్ బ్రదర్ ఉన్నారు, అక్క అన్నయ్య. ఈ అహరోను అన్న కదా, మిరియాము అక్క. వాళ్ళకి మామూలు అప్పుడంతా బాగానే ఉన్నారు. మోషే ఒక పెళ్లి చేసుకుంటాడు. మైట్ బి జిప్పరా ఇస్ డెడ్. కాబట్టి ఈ కూషు దేశపు అంటే వాళ్ళ ఈజిప్షియన్ ఉమ్మన్ని చేసుకున్నప్పుడు వీళ్ళకి చాలా ఆయాసం వచ్చి కోపం వచ్చేసింది. ఇలాంటివి దేవుని ప్రజలు చేయరని అనుకుని వాళ్ళు గబగబా మోషే మీద సనగటం మొదలుపెట్టారు. మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా? అలాగా వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే దేవుని యొక్క చాయిస్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టు అయిపోయింది ఇక్కడ. నథింగ్ అన్యూజువల్ ఆర్ నథింగ్ స్పెషల్ అబౌట్ మోసెస్. హీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ అస్. We are as important as Moses. Aaron is as important as Moses. Miriam is as important as Moses. This is what they wanted to convey to people, or at least when they were grudging, that was there in their minds. అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు స్ట్రైట్ అవే. యెహోవా మాట వినెను. అక్కడుండే మాట నంబర్స్ 12th చాప్టర్ 3rd verse. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ద మోస్ట్ హంబుల్ పర్సన్ or more humble than anyone else on the face of the earth. That's what is written. More humble than anyone else on the face of the earth must be God's certificate about Moses. You see, head and shoulders above everyone. Then how come he is so humble? How come he is so meek? Is it possible? Yes, it could be. సరే, వెంటనే ఇలాంటిది వినబడగానే ఆరోన్ది తప్పు, మిరియామ్ది తప్పు. అవును, దేవుడు తప్పు ఎత్తి చూపించాడు కాబట్టి రైట్, ఆరోన్ది తప్పు, మిరియామ్ది తప్పు అని అక్కడితో ఆగిపోతేలా? 3వ వచనంలో ఉన్న స్టేట్మెంట్ ఏమీ కాదా? What about you? When in support of a leader, when people try to blame Miriam and Aaron, it's okay. But what about the leader you support? Is he meek? Are not the qualities of Moses important? Moses, why is he important? Here, in this context, his meekness. What about your leader's meekness? Supposing you are a leader, what about your meekness? Just because people question you, blame them. God too blamed them. Okay. అదే నా పాయింట్. నేను ఎలా ఉన్నాను, మా లీడర్ ఎలా ఉన్నాడు, ఇవి ఆలోచించొద్దా? 12th చాప్టర్లో ఇది. 11th చాప్టర్, దిస్ లీడర్ మోసెస్, వాళ్ళు పెట్టే యాతన సామాన్యమైన యాతన కాదు. టైమ్ అండ్ అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ఈజిప్ట్, ఆల్ ద టైమ్ దే వర్ టాకింగ్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు ఈజిప్ట్. టెరిబుల్. అలాంటి మాట, డెలివరెన్స్ పొంది, ఫ్రీడమ్ పొంది, బాండేజే బాగుంది అంటే వాట్ అన్ ఇన్సల్ట్, వాట్ అన్ ఇన్సల్ట్ టు ద లీడర్. దేవుడేమో నిన్ను కాదు నన్నే వీళ్ళు తృణీకరిస్తున్నారు. రైట్, నిజంగానే అది నిజం అనేది మనకు కనబడిపోతుంది. అలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ తట్టుకుంటున్నప్పుడు హీ వాజ్ క్రంబ్లింగ్ ఒక పర్టికులర్ సిచ్యుయేషన్లో. అది దట్స్ రిటన్ ఇన్ 11th చాప్టర్. హీ వాజ్ క్రంబ్లింగ్. అరే ఏంటి, నాకేనా వీళ్ళకి అన్నం పెట్టే బాధ్యత, నాకేనా వీళ్ళకి నీళ్లు సప్లై చేసే బాధ్యత,
ఇన్ని లక్షల మంది నేను ఎలా తట్టుకోవాలని, నేను వీళ్ళని ఏమన్నా కన్నానా, నేను వీళ్ళని ఏమన్నా పెంచడానికి మోయటానికి, నేను ఒక్కడనే అలాంటి ఆయాసం వచ్చేసింది లీడర్కి. అలాంటి టైంలో అగైన్ కలెక్టివ్ లీడర్షిప్ దేవుడు అన్నాడు, రైట్ నౌ నీకిచ్చిన ప్రివిలేజ్డ్ పొజిషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ టు 70 more people. Moses plus 70 కలెక్టివ్ లీడర్షిప్. నీ మీద ఉంచిన ఆత్మ పాలు వాళ్ళ మీద కూడా నేను ఉంచబోతున్నాను. సో బ్రింగ్ దోస్ 70. మీరే సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ప్రత్యక్ష గుడారం ముందు వాళ్ళని నిలవబెట్టు అని చెప్పినప్పుడు మోజెస్ హీ ఫెల్ట్ రిలీవ్డ్. వద్దొద్దు వాళ్ళందరితో పాటు నేను పని చేయలేను అని అంటంలా. వెరీ హ్యాపీ, హీఈస్ రిలీవ్డ్. గబగబా సెలెక్ట్ చేశాడు, అందరిని నిలబెట్టాడు. మోషే మీద ఉంచిన ఆత్మలో పాలు వాళ్ళకి ఇచ్చాడు. అంటే డీసెంట్రలైజేషన్ అగైన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అథారిటీ అగైన్. హియర్ అథారిటీ and responsibility are inseparable, mind you. Authority without responsibility leads to despotism. Responsibility without authority leads to drudgery. Kabatti here Moses వాళ్ళ ఫాదర్ ఇన్ లా చెప్పినప్పుడు, ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, both power and responsibility are distributed. వీళ్ళని 70 మందిని నిలబెట్టాడు. దేవుడు వాళ్ళ మీద ఈ ఆత్మలో పాలించినప్పుడు ప్రవచించడం మొదలుపెట్టారండి వాళ్ళు. దట్ వాజ్ ద వన్ అండ్ ద ఓన్లీ టైమ్ దే ప్రొఫెసైడ్. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏంటి ఆ విచిత్రం అంటే, ఈ 70 మందిలో 2 ఇక్కడ వచ్చి నిలబడలే, వాళ్ళు పాళెంలోనే ఉండిపోయారు. ఎందుకు మనం కారణం తెలియదు. అక్కడ వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారంట. సో ఇక్కడేమో యెహోవా సన్నిధి, యాజ్ దే సే, యాజ్ దే అండర్స్టూడ్, యాజ్ వీ ఆల్సో అండర్స్టాండ్. ఇక్కడ వాళ్ళు ప్రవచిస్తున్నారు. అక్కడ 2 వాళ్ళ ఎవ్రీడే వర్క్లో ఉంటూ, వాళ్ళ ఏమంటాం డైలీ మండేన్ మ్యాటర్స్, రొటీన్ మ్యాటర్స్లో వాళ్ళు ఉంటూ, దే వర్ ఆల్సో ప్రొఫెసయింగ్. అండ్ దెన్ వన్ యంగ్ మ్యాన్ సా దట్. వాడికి ఎంత బాధ వచ్చేసిందో. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ హియర్ ఇస్ నాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. It's not a place of worship. It's not the temple area. How come these people residential area lo prophesy chestara? How dare they do that? Adiki పౌరుషం వచ్చేసి గబగబా వెళ్ళి యెహోషువకి చెప్తే, వాడు యంగ్ మ్యాన్, తనకి ఇంకా పౌరుషం వచ్చేసింది. వచ్చి గబగబా చెప్తాను, మోజెస్, యు సీ మేదాన్ అండ్ బిల్దాద్, వాళ్ళ పేర్లే ఉన్నాయి. యు సీ దీస్ 2 fellows, they are prophesying there. Not before, not in your presence, not before you, not as you granted them this authority or power. వాళ్ళు on their own they are doing that. Tell them to stop it అన్నాడు. ఇది అభిమాన సంఘాల యొక్క పద్ధతి ఈ రోజుల్లో. అభిమాన సంఘాలు చేసే పనులు ఈ రోజుల్లో. ఎంత పౌరుషం కుర్రాడికి. ఏంటంటే ఈయన ప్రమేయంతోనే జరగాలి, లీడర్ గారి ప్రమేయంతోనే ఎవరైనా ఏ పనులైనా దేవుని పనులు చేయాలి. ఇది ఈ రోజున. కాబట్టి అభిమాన హీరోస్, సంఘ హీరోస్కి పౌరుషం వచ్చింది. మోషే అంటాడు, నా గురించి నీకు పౌరుషం, జోషువా నా గురించి నీకు పౌరుషం తెచ్చుకుంటావు, నా తరపున నీకు అసూయ వచ్చిందా? లిజన్ జోషువా, ఇదిగో ఈరోజు వాళ్ళిద్దరూ ప్రవచిస్తున్న పద్ధతిలో ఇశ్రాయేలీల సమాజం అందరిలో ప్రతి ఒక్కడు ఆ రకంగా ప్రవచించునుగాక. ఐ విష్ ఎవ్రీ వన్ ప్రొఫెసై అమాంగ్ ద ఇజ్రాయెలైట్స్. దట్ వాజ్ దట్ హంబుల్ మ్యాన్స్, దట్ మీక్ మ్యాన్స్ డిజైర్. టుడే మార్టిన్ లూథర్ సేస్ దట్ హ్యాస్ హ్యాపెండ్. Martin Luther says that has happened. Every believer
He is a priest before his God. Universal priesthood. That's what he read in the scriptures. Peter మాట్లాడేప్పుడు యూనివర్సల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. పీటర్ అన్నాడు, ఎగ్జాక్ట్గా అర్థం చేసుకున్నాడు మార్టిన్ లూథర్ ఆ రిఫార్మేషన్ రోజున. హీ సేస్, నౌ డేస్ ఆఫ్ యూనివర్సల్ ప్రీస్ట్హుడ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ ప్రీస్ట్ బిఫోర్ హిస్ గాడ్. That was Moses, that humble man's desire. అర్థం చేసుకుందాం. అలాంటి లీడర్షిప్ ఈ రోజున చర్చెస్లో ఉంటే, అలాంటి లీడర్షిప్ ఈ రోజున ఫెలోషిప్స్లో ఉంటే, అలాంటి లీడర్షిప్ ఈ రోజున క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో ఉంటే, అలాంటి లీడర్షిప్ హోమ్స్లో ఉంటే, హౌస్ గ్రూప్స్లో ఉంటే, హౌ వండర్ఫుల్ ఇట్ వుడ్ బి. ఈజ్ ఇట్ నాట్ ద ప్యాటర్న్? ఈజ్ ఇట్ నాట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బైబిల్? ఈజ్ ఇట్ నాట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద స్క్రిప్చర్స్? కలెక్టివ్ లీడర్షిప్, టీమ్ వర్క్, ఫంక్షనింగ్, decentralization, distribution of authority, and also the responsibility. No one is getting loaded with, no one is crumbling down, everyone is happy and is able to work according to the sphere given to him or according to the gift granted by the Holy Spirit to him. Everyone, if he goes on, keeps on functioning, how wonderful it would be today. ప్రతి ఒక్కడు తనకివ్వబడిన వరాన్ని అనుసరించి పని కలిగి ఉంటే ఈ రైవలరీ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, గ్రడ్జింగ్ ఉండదు, గ్రంబ్లింగ్ ఉండదు, పోటీతత్వం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకోవటమే సాధ్యపడుతుంది. నీకున్న వరం నాకు లేదు, నాకున్న వరం నీకు లేదు. వీఆర్ కాంప్లిమెంటరీ టు వన్ అనదర్, టు ఈచ్ అదర్. So we keep working and the goal ఏమంటామంటే దాన్ని is being coordinated by someone else. Everyone keeps working. ఈ కోఆర్డినేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కామన్ గోల్ అనేది, కామన్ గుడ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఒకరికంటే ఒకరిని యోగ్యుడిగా ఎంచుకొనొచ్చు అనే మాట గిఫ్ట్స్ విషయంలోనే సాధ్యం. ఎవరి గిఫ్ట్ని వాళ్ళు తెలుసుకున్న రోజునే you learn to honor the other person. ఇలాంటి ఫంక్షనింగ్ మనం ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నుంచి నేర్చుకోవడం కాదు. వాళ్ళకు వచ్చిన సబ్జెక్టు 3500 సంవత్సరాల క్రితం మోజెస్ టైంలో జరిగిన సబ్జెక్టు తప్ప వాళ్ళ తెలివితేటలు ఎక్కువైపోయి తెచ్చిన సబ్జెక్టులు ఏమీ కాదు. మనం ఈ రోజున అలాంటి వాటిని ప్రజెంట్ చర్చ్ సిచ్యుయేషన్లో, క్రిస్టియన్ వర్క్ సిచ్యుయేషన్లో అప్లై చేసుకోవటం ఎంతైనా మేలుకరం అని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈరోజు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.